పాకిస్తాన్ దాడుల్ని భారత్ చిత్తు చేస్తోంది. దాయాది దేశానికి ప్రతిరోజు కాళరాత్రిని చేస్తోంది ఇండియన్ ఆర్మీ. పాక్ లో భారత్ అటాక్స్ తర్వాత ధీటుగా బదిలిస్తామంటూ ప్రగల్భాలు పలికిన పాక్ నిన్నటి నుంచి భారత్ పై డ్రోన్లతో దాడికి దిగింది. శుక్రవారం మరోసారి దేశంలోని 11 ప్రాంతాలు లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు విఫల యత్నం చేసింది పాకిస్తాన్. పాక్ డ్రోన్లని భారత సైన్యం ఎక్కడికక్కడ పేల్చేస్తోంది. జమ్మూ, సాంబా, జైసల్మేర్, పఠాన్కోట్, నాగాంతో పాటు పూంచ్, ఫిరోజ్పూర్, అమృత్సర్, పోఖ్రాన్, ఉదంపూర్, పూంచ్ లో డ్రోన్లతో దాడులకు దిగింది పాకిస్తాన్. వాటిని పసిగట్టిన ఇండియా తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో డ్రోన్లని కూల్చివేసింది. భారత్ పాక్ సరిహద్దుల్లో భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్వయంగా భారీ శబ్దాలు వినిపిస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో హైలైట్ కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్, సాంబా, యురి, జైసల్మేర్లో బ్లాక్అవుట్ నిర్వహిస్తున్నారు. రాజస్థాన్లోని జైసల్మేర్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. హర్యానాలోని అంబాలా, పంచకులతో పాటు పంజాబ్లోని ఫిరోజ్పూర్లోనూ కరెంట్ని కట్ చేశారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అటు సరిహద్దులో డ్రోన్లతో పాటు భారీ ఆయుధాలతో కాల్పులు జరుపుతోంది పాకిస్తాన్. జనావాసాలే లక్ష్యంగా ఫైరింగ్ చేస్తున్నారు. కాల్పుల్ని కూడా సమర్థవంతంగా తిప్పికొడుతోంది భారత సైన్యం. ప్రస్తుతం మనం చూస్తున్నాము, డ్రోన్లతో దాడులు చేసేందుకు తెగబడింది మరోసారి పాక్. ఈ నేపథ్యంలో మన S-400 సమర్థవంతంగా వాటన్నింటినీ తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తోంది. ప్రస్తుతం అనేక ప్రాంతాలనేవి బార్డర్లో బ్లాక్అవుట్లోకి వెళ్ళిపోయాయి. అక్కడి ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు LOC వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ షెల్లింగ్ కూడా జరుపుతోంది. వారి దాడుల్ని, అలాగే వారి చేస్తున్న దాడులన్నింటినీ కూడా భారత ఆర్మీ తిప్పి కొడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. పాక్ డ్రోన్లని ఎక్కడికక్కడ ఇండియా కూల్ చేస్తోంది. అవన్నీ కూడా మన బార్డర్లోకి కూడా రాకముందే వాటిని గాల్లోనే నిర్వీర్యం చేస్తూ నేల కూలుస్తోన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దాడులకు తెగబడుతోంది పాక్. ఎక్కడా కూడా చెప్పేదొకటి చేసేదొకటిగా ఉంటుంది. నిన్న మనం చూసాము, మేము యుద్ధం కోరుకోవట్లేదంటూ కూడా చెప్పిన వాళ్ళు మళ్ళోసారి ఈ రోజు కూడా కాల్పులకు తెగబడ్డారు. అలాగే డ్రోన్లని వాళ్ళు ప్రయోగిస్తున్నారు భారత్ పైన. ప్రస్తుతం జమ్మూ, రాజస్థాన్ ఇలా బార్డర్స్ ఏరియాస్ అయితే మొత్తం కూడా బ్లాక్అవుట్లో ఉన్నాయి. అక్కడి ప్రాంతాలన్నీ కూడా హై అలర్ట్లో ఉన్నాయి. మన ఏ డిఫెన్స్ సిస్టమ్, ఏ డ్రోన్ అయినా, ఏ క్రూయిజ్ మిషన్స్ అయినా కూడా ఎక్కడికక్కడ నేలమట్టం చేసేస్తున్నాయి. పంజాబ్లోని ఫిరోజ్పూర్లోనూ చీకట్లో అలుముకున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఢిల్లీలో కూడా పలు ప్రాంతాల్లో సైరన్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అక్కడ సైరన్ మోగించి ప్రజల్ని అలర్ట్ చేసేందుకు కూడా ఆ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. 40 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇక భారత్లోని 11 ప్రాంతాల్లో డ్రోన్లతో పాక్ దాడులకు విఫల యత్నం చేస్తూ ఉండగా భారత్ వాటిని తిప్పికొడుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ధనలక్ష్మి సాయంత్రం 7 గంటల నుంచి కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యల్ని చేపడుతూ వస్తుంది. అయితే ఇప్పటికే వాటన్నిటినీ కూడా ధీటుగా భారత్ వైమానిక దళం ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, ఊంచు, అదేవిధంగా గుజరాత్ వరకు కూడా ఈ యొక్క కాల్పులకు పాకిస్తాన్ తెగబడుతున్న పరిస్థితి ఉంది. డ్రోన్లను ఉపయోగిస్తుంది, క్షిపణులను భారత్ పైన ప్రయోగిస్తుంది. అయితే వాటన్నిటిని కూడా సమర్థవంతంగా భారత్ తిప్పికొడుతుంది. వాటన్నిటిని ఎక్కడికక్కడ డిస్ట్రాయ్ చేస్తుంది. అయితే జమ్మూ కాశ్మీర్ సీఎం కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసం వద్దే భారీగా శబ్దాలు వచ్చినట్టుగా కూడా ఆయన తన ట్విట్టర్ ఖాతా వేదికగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ పైన పాకిస్తాన్ క్షిపణి కానీ, డ్రోన్ కానీ ఈ దాడికి పాల్పడింది అనేది మాత్రం కొంత స్పష్టమవుతుంది. అయితే ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. బ్లాక్అవుట్ అంతా కూడా నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా సాధారణ ప్రజలను బయటికి రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికీ కరెంట్ అంతా కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. డ్రోన్లు కేవలం ఈ యొక్క పవర్స్ ని గుర్తించి అక్కడికి వెళ్లి విధ్వంసం సృష్టించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా ఇప్పటికే ఈ యొక్క వీటన్నిటిని కూడా మూసివేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ప్రస్తుతం చీకట్లోనే ఉన్న నేపథ్యంలో ఈ యొక్క డ్రోన్ల దాడి అయితే కొనసాగుతుంది. పాకిస్తాన్
తన వక్రబుద్ధిని ఇంకా చూపిస్తూనే ఉంది. భారత్ సహనంతో వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తుంది. అయితే నిన్న ఏదైతే 25 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ల దాడికి పాల్పడిందో వాటన్నిటిని కూడా ధీటుగా సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ పాకిస్తాన్ లో విధ్వంసం సృష్టించింది. అయితే ప్రస్తుతం 3వ రోజు కూడా ఈ యొక్క కాల్పులకు సంబంధించి ఇంకా కొనసాగుతున్నది. ఉధృత వాతావరణంలోనే ఇటు ఏదైతే సరిహద్దు గ్రామ ప్రజలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంకా బిక్కుమంటూనే బ్రతుకుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇండియన్ ఆర్మీ వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించినప్పటికీ వాళ్ళ ఆస్తి నష్టం భారీగా జరుగుతున్నట్టుగైతే తెలుస్తుంది. భారీ పిరంగులతోటి ఈ జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా పాకిస్తాన్ కాల్పులకు పాల్పడుతుంది. పెద్ద పెద్ద షెల్స్ కూడా వచ్చి పడుతున్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కూడా వాటికి దీటైన సమాధానం చెప్తున్నప్పటికీ ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ ఆస్తి నష్టం అయితే భారీగా జరిపే దిశగానే సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకునే పాకిస్తాన్ ఈ దాడులకైతే పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ యొక్క చర్యలకు సంబంధించి ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రధాని మోదీ అధ్యక్షతన త్రివిధ దళాధిపతులతోటి ప్రత్యేక సమావేశం అవ్వడం జరిగింది. గత కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క సమావేశంలో అనేక కీలక విషయాలపైన చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. పాకిస్తాన్ బలాబలాలు మనకు పూర్తిగా అర్థమైన తర్వాత ఎందుకు ఆగాలి అన్న ఒక ప్రశ్న అయితే దేశవ్యాప్తంగా కూడా మొదలవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న S-400 నిన్న ఎంత సమర్థవంతంగా పనిచేసింది అనేది కూడా పూర్తి స్థాయిలో దేశ ప్రజలైతే చూసిన పరిస్థితి ఉంది. అదే విధంగా INS విక్రాంత్ కరాచీ సంబంధించిన పోర్టులో జరిపిన విధ్వంసాన్ని కూడా దేశ ప్రజలు చూశారు. ఇటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడడం, సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడడం తోటి అసలు పాకిస్తాన్ ని ఉపేక్షించొద్దు అన్న ఒక నినాదంతో అయితే భారత్ నుంచి పెద్ద ఎత్తున కూడా కొంత డిమాండ్ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ తో పాటు ఉగ్రవాదం కూడా పూర్తిగా నిర్మూలం అవుతుంది. కాబట్టి సాధారణ పౌరుల ప్రాణాల విషయంలో భారత్ కొంత వెనుకడుగు వేస్తున్న నేపథ్యంలో ఇటువంటి సందర్భంగా ఇవన్నీ కూడా ఆలోచించవద్దు అనేది కూడా నిపుణులు కూడా చెప్తున్నారు. భారత్ ఎంత సహనంతో ఉంటే పాకిస్తాన్ అంత విధంగా రెచ్చిపోతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా నిర్మూలించాలి అంటే పాకిస్తాన్ పైన ప్రత్యక్ష యుద్ధానికి భారత్ దిగాల్సింది అనేది కూడా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వస్తున్న పరిస్థితి. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, అమృత్సర్ ఇలా బార్డర్ ప్లేసెస్ అన్నిటిలో కూడా సెక్యూరిటీని ఏ విధంగా టైట్ చేయడం జరిగింది? ధనలక్ష్మి 3312 కిలోమీటర్ల మేర ఇప్పటికే భారత్ బలగాలంతా కూడా పూర్తిగా మోహరించి ఉన్నాయి. మరొక వైపు ఇటు బిఎస్ఎఫ్ కు సంబంధించిన బలగాలు, అదే విధంగా బార్డర్ వెంట ఆర్మీ కూడా రెండంతల భద్రతను కూడా పెంచడం జరిగింది. అయితే ఏదైతే పంజాబ్, తర్వాత రాజస్థాన్, గుజరాత్, తర్వాత జమ్మూ కాశ్మీర్ ఈ యొక్క సరిహద్దు ప్రాంతం అంతా కూడా ఎప్పటికప్పుడు పహారా నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి ఎటువంటి కవ్వింపు చర్య చేపట్టినా వాటిని సమర్థవంతంగా కూడా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం ఎప్పటికప్పుడు ఇండియన్ ఆర్మీ చేస్తుంది. అయితే త్రివిధ దళాధిపతులు కూడా ప్రధానితోటి భేటీ అయిన సందర్భంగా కూడా ఉపేక్షించొద్దు అనేది ప్రధానికి కొంత సూచించినట్టుగా కూడా చెప్తున్నారు. కానీ అంతర్జాతీయంగా భారత్ కున్న సత్సంబంధాలు, వివిధ దేశాల నుంచి వస్తున్న విజ్ఞప్తులు వీటన్నిటిని కూడా భారత్ కొంత పరిగణంలోకి తీసుకోవడంతో పాకిస్తాన్ పైన కొంత మెతక వైఖరి అవలంబిస్తుందనేది కూడా స్పష్టమవుతుంది. పాకిస్తాన్ ఏ రకమైన డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు భారత భూభాగంలోకి కానీ గగనతలంలోకి కానీ వచ్చిన వెంటనే వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని అయితే ఇంకా చూపిస్తూనే ఉంది. ప్రతి నిమిషం కూడా పాకిస్తాన్ భారత్ పైన ఏ విధంగా దాడి చేయాలన్న ఒక ప్రయత్నం మాత్రమే చేస్తుంది. ఇప్పటికే అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్ తన దేశవాళీ బడ్జెట్ లో అంటే వార్షిక బడ్జెట్ లో 70% ఉగ్రవాద కార్యకలాపాలకే పాకిస్తాన్ వెచ్చిస్తుంది అనేది కూడా ఇప్పటికే ప్రపంచ దేశాలకు భారత్ నిరూపించగలిగింది. అయితే ఈ రోజు ఏదైతే ఆర్థికంగా మేము దివాలా తీశాము, మాకు కొంత ఆర్థిక సాయం చేయండి అంటూ కూడా పాకిస్తాన్ అర్థించినప్పటికీ వాటన్నిటిని కూడా తిరస్కరించినట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ పాకిస్తాన్ తోటి సత్సంబంధాలను కోల్పోవడం జరిగింది. సింధు నది జలాల విషయంలో జోక్యం చేసుకోమంటూ కూడా
వరల్డ్ బ్యాంక్ చాలా స్పష్టమైన సంకేతాలు అయితే పాకిస్తాన్ కి ఇవ్వడం జరిగింది. అయితే సింధు నదీ జలాలపైన 80% కూడా ఆధారపడ్డ పాకిస్తాన్ తదుపరి ఎటువంటి చర్యలకు పాల్పడుతుందనేది కూడా ప్రస్తుతం భారత ప్రభుత్వం. ఇంకో పక్క యురి సెక్టార్ లోకి పాక్ బలగాలు చొరబడేందుకు ప్రయత్నించడం, అలాగే భీకరంగా షెల్లింగ్ కూడా జరుగుతోంది అన్న వార్తలు వింటున్న నేపథ్యంలో ఏ విధంగా మన ఆర్మీ ప్రతిఘటిస్తోంది, ఎలా తిప్పి కొడుతోంది? నల్లంశి ఒక ఉరి ప్రాంతమే కాదు, పాకిస్తాన్ స్లీపర్ సెల్స్, అదేవిధంగా ఉగ్రవాద సంస్థలు తీరం వెంట ఏదైతే సరిహద్దు గ్రామాలు ఉంటాయో వాటి అంతటా వెంట అంటే ఎల్ఓసి వెంట, అదేవిధంగా అంతర్జాతీయ సరిహద్దుల్లో కూడా భారత్ లోకి అక్రమంగా చొచ్చుకు వచ్చి విధ్వంసం సృష్టించాలన్న ఒక ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. వాటన్నిటిని కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ సమర్థవంతంగా తిప్పి కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా అక్రమ చొరబాట్లను ఎక్కడ కూడా అక్రమ చొరబాట్లు జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా సమర్థవంతంగా తిప్పి కొడుతున్నాయి. పాకిస్తాన్ నుంచి ఎవరైతే ఉగ్రముఖలు కావచ్చు, ఆత్మాహుతి దాడులు కావచ్చు, భారత్ పైన దాడికి పాల్పడుతున్న ఒక ఇంటెలిజెన్స్ సమాచారం మేరకైతే బార్డర్ వెంట కూడా పూర్తిగా అప్రమత్తంగా పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒక పంజాబ్ దగ్గర మాత్రం ఏదైతే ఎల్ఓసి దగ్గర చాలా ఇటు పంట పొలాలు ఎక్కువగా ఉండడంతో ప్రజా జీవనాన్ని చాలా దూరంగా ఉంటుంది. అయితే ఈ అమృత్సర్ పంజాబ్ లో చాలా కీలక ప్లేసెస్ ని కూడా పాకిస్తాన్ టార్గెట్ గా చేసుకోవడం జరిగింది. గతంలో కూడా ప్రార్థనా మందిరాలనే ప్రామాణికంగా పాకిస్తాన్ దాడులకు పాల్పడ్డ నేపథ్యంలో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తిగా పహారా అయితే ఎల్ఓసి వెంట కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 3312 కిలోమీటర్ల ఈ యొక్క పూర్తిగా అంతర్జాతీయ సరిహద్దుతో పాటు ఎల్ఓసి, అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ కి సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్పే దిశగా వ్యూహరచన అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ గోపి. ప్రస్తుతం మనం చూస్తున్నాం పాకిస్తాన్ దాడుల్ని భారత్ తిప్పికొడుతోంది S-400 తో. అలాగే మన వద్ద ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ అన్నింటినీ ఉపయోగించి ఏవైతే డ్రోన్లు భారత్లోకి పాకిస్తాన్ ప్రయోగిస్తోందో వాటిని అన్నింటినీ కూడా నేలమట్టం చేస్తున్నాం. ప్రతిరోజు కూడా పాకిస్తాన్కి కాళరాత్రినైతే చూపిస్తోంది ఇండియన్ ఆర్మీ. పాక్లో భారత్ అటాక్స్ జరిగిన తర్వాత మేము ధీటుగా బదులిస్తామంటూ ఏవైతే ప్రగల్భాలు పలుకుతూ వస్తోందో పాక్ వాటన్నింటినీ కూడా చిత్తు చేస్తోంది భారత్. ప్రస్తుతం బోర్డర్స్ లో సెక్యూరిటీని టైట్ చేశారు. జమ్మూ, సాంబా, జైసల్మేర్, పఠాన్కోట్, నౌగాం ఇలా ప్రతి చోట కూడా పాక్ తన కుయుక్తులతో డ్రోన్ దాడులు చేసేందుకు ప్రయత్నిస్తోంది. వాటన్నింటినీ కూడా మన డిఫెన్స్ సిస్టమ్స్ తిప్పికొడుతున్నాయి. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము డ్రోన్లతో ఏ విధంగా దాడులు చేస్తోందో. ఏకకాలంలో అనేక డ్రోన్లని ప్రయోగిస్తూ వాటితో మనల్ని దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తోంది పాకిస్తాన్. వాటిని మనం అడ్డుకుంటూ వస్తున్నాము. ఈ నేపథ్యంలో మనం స్క్రీన్ లో కూడా చూడొచ్చు ఆ డ్రోన్ విజువల్స్ అనేవి. డ్రోన్ ఏ విధంగా వస్తున్నాయి, వాటిని ఏ విధంగా మనం అడ్డుకుంటున్నాం అనేది మనకు కనిపిస్తోంది. ఇక పంజాబ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అమృత్సర్, రాజస్థాన్ ఇలా ఏవైతే బోర్డర్స్ ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా హై అలర్ట్ లో ఉంచారు. అక్కడ మొత్తం కూడా బ్లాక్అవుట్ అయిపోయింది. ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దంటూ సాయంత్రం నుండి అలర్ట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తం పవర్ అంతా కూడా ఆపేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో మొత్తం చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. ఇక ప్రజలు బయటికి రాలేని పరిస్థితి. వాళ్ళు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో అయితే భీకరంగా దాడులు జరుగుతున్నాయి. బాంబుల వర్షాన్ని కురిపిస్తున్నారు. అలాగే షెల్లింగ్ కూడా జరుగుతోంది. అండ్ బోర్డర్ సెక్యూరిటీ కూడా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సాయంత్రం నుండి ఈ డ్రోన్ అటాక్స్ అయితే తీవ్రం చేసింది పాక్. వాటిని భారత ఆర్మీ కూడా తిప్పికొడుతోంది. మన S-400 సమర్థవంతంగా పనిచేస్తూ మొత్తం ఏవైతే అటాక్స్ జరుగుతున్నాయో వాటన్నింటినీ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాం. మరోపక్క పాక్ మాకు యుద్ధం వద్దు, మేము సామరస్యంగా పరిష్కరించుకుంటామని నిన్న చెప్పడం జరిగింది. దాన్ని అమలు చెయ్యకుండా ఈరోజు అగైన్ మళ్ళీ ఇంకొకసారి
దాడులకైతే తెగబడింది, డ్రోన్లతో అటాక్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. మనం వాటిని తిప్పికొడుతున్నాం. మొత్తం జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దులన్నింటిలో కూడా అక్కడ హై అలర్ట్ పాటిస్తున్నారు. మొత్తం చీకట్లు అలుముకున్న రోడ్లని మనం స్క్రీన్లో చూస్తున్నాము. ఎక్కడా కూడా లైట్లు లేవు, విద్యుత్ సరఫరా అనేది పూర్తిగా నిలిపివేశారు. అండ్ బ్లాక్అవుట్ సిట్యువేషన్ వల్ల ఏ దాడులు చేయాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏమున్నాయి, ఎక్కడ దాడి చేయాలి అనే పరిస్థితి కూడా వాళ్ళకి కనిపించదు. ఈ నేపథ్యంలో మొత్తం బ్లాక్అవుట్ చేసేశారు. సో ప్రస్తుతానికైతే డ్రోన్లని మనం తిప్పికొడుతున్నాం, సమర్థవంతంగా తిప్పికొడుతున్నామని భారత ఆర్మీ కూడా ప్రకటించింది. పాక్ డ్రోన్లని భారత సైన్యం పేల్చివేస్తోంది. అవి మన భూభాగంలోకి, భారత్లోకి రాకుండానే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. జమ్మూ, సాంబా, జైసల్మేర్, పఠాన్కోట్, నౌగాంతో పాటు పూంచ్, ఫిరోజ్పూర్, అమృత్సర్, పోఖ్రాన్, ఉదంపూర్ ఇలా ఎక్కడైతే డ్రోన్ అటాక్స్ పాకిస్తాన్ చేస్తోందో వాటన్నింటినీ కూడా సమర్థంగా తిప్పికొడుతూ పేల్చివేస్తున్నాము. వీటన్నింటినీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే మనదుందో అది అత్యంత సమర్థంగా పనిచేస్తూ వాటిని కూల్చివేస్తోంది. భారత పాక్ సరిహద్దుల్లో భారీ శబ్దాలైతే వినిపిస్తున్నాయి. ఇళ్లలో నుంచి ప్రజలెవరూ కూడా బయటికి రాలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ శబ్దాలకి వాళ్ళు భయపడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఆ శబ్దాల నేపథ్యంలో ఎక్కడ ఏం జరుగుతోంది, ఎక్కడ ఏ దాడి నేపథ్యంలో తమ ప్రాణాలు కోల్పోతామా లేదంటే ఏం జరుగుతోందో తెలియని పరిస్థితుల్లో అక్కడి ప్రజలైతే గడుపుతున్నారు. అలాగే అక్కడి ప్రజల్ని కాపాడేందుకు బిఎస్ఎఫ్ జవాన్లు కావచ్చు, అలాగే ప్రతి ఒక్కరూ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అలాగే మన సాయుధ బలగాలన్నీ కూడా నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాయి. భారత సైనిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకొని పాక్ చేపట్టిన దాడుల్ని మనం సమర్థవంతంగా తిప్పికొడుతున్నామని భారత సైన్యం కూడా తెలిపింది. భారత్లో 36 చోట్ల అటాక్ చేశారని కల్నల్ సోఫియా ఖురేషీ కూడా తెలిపారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఇలా ప్రధాన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 300 నుండి 400 డ్రోన్లతో పాక్ దాడులు చేసింది నిన్న అని కూడా ప్రకటించారు. ఇక ప్రాథమిక నివేదికల ప్రకారం చూస్తే తుర్కీకి చెందిన ఆసిస్కార్డ్ సోంగర్ డ్రోన్లని పాక్ ప్రయోగించింది అని తెలుస్తోంది. భారత గగనతల రక్షణ వ్యవస్థల్ని పరీక్షించటం, నిఘా సమాచార సేకరణ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని కూడా ప్రకటించారు. ప్రస్తుతం డ్రోన్ విజువల్స్ అయితే చూస్తున్నాము. డ్రోన్స్ తో దాడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఓవరాల్ గా నిన్న జరిగిన దాడిలో 300 నుంచి 400 వరకు డ్రోన్లని మనపై, భారత్పై పాక్ ప్రయోగించిన నేపథ్యంలో వాటన్నింటినీ కూడా భారత్ S-400 కావచ్చు, అలాగే మన యాంటీ మిసైల్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటన్ని కూల్చివేయటం జరిగింది.